పని కావచ్చు, ఉద్యోగ పని కావచ్చు, చేసుకోవాలి. ఎందుకంటే ఆ దేవుని యొక్క ముఖ దర్శనము చెడుని బట్టి మనకు అన్ని విషయంలో పరలోక సహాయం దొరుకుతుంది అన్నమాట. మరొక మాట చెప్పారు దైవజనులు, ఏమిటి అంటే ఎక్కువ పనులు ఉన్నవాడే ఎక్కువ ప్రార్థన చేయాలి. మన ఇంట్లో ఏదైనా పని ఉందనుకోండి, లేక ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఆ రోజు ప్రార్థన మానేస్తాం. దేవుడు తెలియదా నేను ఎంత కష్టాల్లో ఉన్నాను, ఎంతమంది బంధువులు వచ్చారు, అయ్యగారు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, దేవుడు తెలియదా అని ప్రార్థన మానేస్తాం. దేవుడు తెలుసు, కానీ మనకు మనుషుల నుండి కాకుండా దేవుడి నుండి మనకు సహాయం కావాలి. దాన్ని బట్టి దేవుని సహవాసంలో ఉండాలి, భక్తుల సహవాసంలో ఉండాలి, సంఘ సహవాసంలో ఉండాలి. మనం ఒక మాటను జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇతరులో చాలా మంచి గుణాలే ఉన్నాయి. మనము ఇదే సువర్తమానము 11వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించి ఉన్నాడు, అతని మేలుకొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతను నిద్రించిన ఎడల బాగుపడుననిది. యేసు అతని మరణంను గూర్చి ఆ మాట చెప్పాడు, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పననుకునిరి. అలాగే మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు వారు ప్రేమించిన ఒక వ్యక్తి ఉన్నారు. చాలా మందిని ప్రేమించాడు. లోపల ఈగాడు కూడా చాలా మందిని ప్రేమిస్తూ ఉన్నాడు. చాలా మంది ఆ ప్రేమను కనుగొనలేకపోతున్నారు, లోపు గడుతూ ఉన్నారు, లేక ఆ ప్రేమను మరి చులకనగా కూడా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మనం గమనిస్తే ప్రేమించిన లాజరు చనిపోయాడు. ఆయన గురించి ప్రభు చెప్తున్నారు, నిద్రించాడు. శిష్యులు అంటున్నారు, అతడు నిద్రపోతే బాగుపడతాడు. మనం ఇదే భాగంలో 16వ వచనం కూడా చూద్దాం. 11వ అధ్యాయము 16వ వచనంలో ఈ యొక్క తోమా యొక్క త్యాగము, తోమా యొక్క పట్టుదల చూద్దాం. అందుకు దిదుమానబడిన తోమా ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదమని తనతో తోటి శిష్యులతో చెప్పెను. అంటే చనిపోవడానికి కూడా వెనకదీయని త్యాగము గలవాడు. అలాంటి తోమా సహవాసములో లేకపోతుంది. చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు. ఎవరైనా చూస్తేనే, ఎవరైనా మెచ్చుకుంటేనే, ఎవరైనా పిలిస్తేనే, ఎవరైనా గొప్పగా పొగిడితేనే దానిలో పడతారు. కానీ నన్ను నా ప్రభు చూస్తున్నారు, నన్ను నా ప్రభువు గమనిస్తూ ఉన్నాడు. నేను వెళ్ళాల్సింది అయ్యగారి కోసం కాదు, నా ప్రభు కొరకు. నేను వెళ్ళాల్సింది సంఘం కొరకు, లేక సమాజం కొరకు, లేక మంది కొరకు కాదు, నా ప్రభు కొరకు అని ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే చనిపోయారో, ఆయన సమాధి చేయబడ్డారో, 3వ దినానికి ఆయన లేచాడని చెప్పినప్పటికీ కూడా తోమాలో ఉన్న అసహనము, సహవాసము లేకపోయిన స్థితిని బట్టి అతనికి చాలా నష్టాలు కలిగినవి. ఏంటి ఆ నష్టం అంటే, తోమా గారు ఉండేటప్పటికి యేసు ప్రభు రాలేదు. తోమా గారు లేనప్పుడు యేసు ప్రభు వారు వచ్చారు. పునరుద్ధాన దినమందు ప్రభు యొక్క దర్శనాన్ని చూశారు. దర్శనం చూసినలో ముఖ్య శిష్యులు ఇద్దరున్నారు. ఎవరు అంటే పేతురు గారు, చిన్నవాడైన యోహాను గారు. అలాగే ప్రతిమ శిష్యులు కూడా ఆ పునరుద్ధాన దర్శనాన్ని చూశారు. కానీ ఆ సహవాసంలో తోమా లేడు. చాలా మంది ఏమనుకుంటారంటే, పర్వాలేదులే, బంధువులు వచ్చారులే, ఇవాళ వెళ్ళకపోతే ఏమైందిలే అనుకుంటారు. కానీ బంధువుల కంటే బంధువుడు దేవుడు. ఆయన వస్తారు కనుక మనము ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఒక ఊర్లోనట చాలా కాలం క్రిందట ఒక పాస్టర్ గారు గుడి కట్టించారట. ఆ గుడి కట్టించారు, చాలా బాగుంది ఆ గుడి. అయితే ఆ పాస్టర్ గారు ఆ గుడిలో లైట్లు పెట్టలేదంట. ఎందుకు పెట్టలేదు ఏంటో ఆయన అడిగితే ఆయన చెప్పారంట, అమ్మా దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటా ప్రత్యేకత అంటే
సంఘములోకి వచ్చే ప్రతి విశ్వాసి కూడాను చాలా కాలం కింద, ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల కింద జరిగిన సంఘం. వచ్చిన ప్రతి విశ్వాసి కూడాను ఒక్కొక్క లాంతర్ తీసుకురావాలి. 10 మంది ఉన్నారు అనుకోండి, 10 లాంతర్లు పెడితే దేవాలయం ఎలా ఉండదు? 100 మంది ఉన్నారు అనుకోండి, 100 లాంతర్లు పెడితే అదే ఒక్కడే ఉన్నారనుకోండి, ఒక్క లాంతర్ పెడితే బాగానే ఉంటుందా? చెప్పాలి. కాబట్టి ప్రియమైన దేవుడి పిల్లలారా, ప్రభు చెప్తారు తన మాటల్లో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఏమి ఉన్నామంట? వెలుగై ఉన్నాము. వెలుగైన యేసు ప్రభువును కలిగి ఉన్నాము. వెలుగైన నిజ గ్రంథమైన బైబిల్ వాక్యాన్ని మనము చదువుచున్నాము. కనుక ఆ వెలుగులో ఉన్నప్పుడు ఎంతో సంతోషం ఉంటారు. ఒకనొకప్పుడు ఇందా చెప్పినట్లుగా చుట్టాలు వచ్చారని, పనులు ఉన్నాయని, లేక బద్ధకంగా ఉందని, లేక బాధ ఉందని, చాలా మంది చాలా విచారకరం ఏంటంటే బాగోలేదని కూడా గుడి మానేస్తారు. ఇక్కడ సర్వరోగ నివారణ కలిగించే దేవుడు వస్తారు. డాక్టర్ల కంటే డాక్టర్ పరవైద్యులు వస్తారు, అది మర్చిపోతారు అనమాట. అయ్యా తలకాయ నొప్పిగా ఉందయ్యా, అయ్యా జ్వరం వచ్చిందయ్యా అంట. కానీ అన్నిటినీ బాగు చేసే పరవైద్యులు వస్తాడని మర్చిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుడు పిల్లలారా, జాగ్రత్తగా గమనిస్తే ఇందా చెప్పినట్లుగా మనము వస్తే మనతో వెలుగు వస్తుంది. మనము సంఘములో ఉండి ప్రార్థన చేస్తే మహిమ వస్తుంది. ఆ మహిమ అంతకంతకు ఎక్కువ అవుతుంది అనమాట. దాన్ని మర్చిపోయి నేను వెళ్ళకపోతే ఏమైందిలే అనుకొని బద్దకిస్తూ ఉంటారు చాలా. అలా చేశాడు ఈ తోమా గారు. కాబట్టి ప్రభు యొక్క దర్శనాన్ని ఆయన కోల్పోయాడు. పునరుద్ధాన దర్శనం చాలా గొప్పది. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరంలో సేవ కంటే, ఆయన చేసిన బోధ కంటే పునరుద్ధానం చాలా శ్రేష్టమైందనమాట. ఎందుకంటే అతన్ని ఆ యొక్క యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చిన దోతలే వెలుగుగా ఉంటే యేసు ప్రభు వారు ఇంకా ఎంతగా ఉన్నారు. ఆయన చాలా చాలా కాంతివంతంగా బయటకు వస్తే అది చూచిన కావలి వారట, యోహాను గారు ప్రకటనలో రాసినట్లుగా ఆయన కావలి వారట చర్చిలో దేని చూచి? ఆయన యొక్క పునరుత్థాన వెలుగును చూచి. కాబట్టి ఆ పునరుత్థాన దర్శనాన్ని అతడు కోల్పోయాడు. అలాగే మనము రెండవదిగా గమనిస్తే, మరి ఈ భాగంలో యోహాను గారు రాసిన సువర్తమానము 20వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పెను. ప్రభునందు ప్రియమైన వారులారా, రెండోది ఏం కోల్పోయాడంటే సమాధానపు దీవెన. ప్రభు అన్నారు, నీకు సమాధానము కలుగును గాక. ఏమిటి ఆ సమాధానపు దీవెన? ఇతరు ఏం చేశారు? కోల్పోయారు. దేని ద్వారా? సహవాసం లేకపోవచ్చు. తక్కువ వారందరూ ఉన్నారు. ఇతనికే పెద్ద పని ఉన్నట్టు, ఇతనే మంచి పనుడైనట్టు, ఏమిటి ఇతనే బాగా కష్టపడైనట్లుగా ఆ సహవాసాన్ని విడిచి వేరుగా ఉన్నాడు. కనుక సమాధానపు దీవెన పోగొట్టుకున్నాడు. ప్రియమైన స్నేహితులారా, జాగ్రత్తగా గమనిస్తే ఆ సమాధానపు దీవెన చాలా గొప్పదన్న, చాలా గొప్పది. దూత కూడా చెప్తుంది, ఆయన దృష్టిలో మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా. అలాగే మరి పరిశుద్ధ పౌలు అంటారు, సమాధానకర్తకు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాపం కింద చేర్పిస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చే సమాధాన దీవెన కూడా ఈ వ్యక్తి పోగొట్టుకున్నాడు. మూడవగా గమనించినట్లయితే 20వ అధ్యాయము 20వ వచనం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. చూసారా, సంతోషించారు. ఏంటి? పునరుద్ధానము సంతోషం. ఆయన గాయాలు చూపించారు, ఆయన ప్రక్కన చూపించారు. ఏమండి, వాళ్ళంత ముందు భ్రమపడి ఉండొచ్చు, భయపడి ఉండొచ్చు, ఏమండి అనుమానం పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రభువును చూసినప్పుడట వారికి చెప్పలేని సంతోషం వచ్చింది. ఈ తోమా గారు సంతోషించే ఆ భాగ్యాన్ని కూడా కోల్పోయాడు. చాలాసార్లు
చాలాసార్లు సంఘంలో, అయితే నేను పెద్ద బోధ కూడా చెప్పడం లేదని, సంఘంలో బోధ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయన తెలియని విషయాలు బోధకుల ద్వారా చెప్తా ఉంటారు. ఆ చెప్పినప్పుడు మనకు చాలా సంతృప్తి కలిగిందన్నమాట. నేను చాలా వందల సార్లు ఇది ఎరుగుతున్నాను అన్నమాట. బోధ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులయ్యా నీవు నా కోసమే మాట్లాడేవయ్యా అంట. ఆయన అసలు దాని గురించి నాకేం తెలుసు, అయ్యా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నాకు ఆదరణ దొరికింది, నీవు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది, ప్రభువే నాతో మాట్లాడినట్లుగా మాట్లాడాయా అంట. చూసారా, యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారితో తనకున్న వాటిని పంచుకున్నప్పుడట చూసి ఏం చేశారు ఆయన్ని, మహిమపరుస్తూ వారట సంతోషించారు. ఇప్పటిదాకా వారు ఒక్కముఖులై ఉన్నారు. ఇప్పటిదాకా వారు చాలా ఏడుపులో, బాధలో, భయంలో ఉన్నారు. యేసు ప్రభువుని చూడగానే, యేసు ప్రభు వారి యొక్క శరీరం కనపరచగానే వారి దుఃఖాలని పోయి సంతోషము కలిగింది. మన ప్రారంభంలో చూస్తాం, ఇక దుఃఖమైనను ఏడ్పైనను ఉండదు అని. అక్కడ వారి కనుల ప్రతి బాష్ప ముందు ఆయనే తుడుస్తాడు, తుడిచినట్లుగా. ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని ప్రభు అక్కడికి వచ్చి వారిని ఆదరించడం చేత ఆయన్ను చూచి సంతోషించారు. కానీ ఈ వ్యక్తి అనగా దిదుమా అనబడే తోమా అక్కడ ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియమైన దేవుడులారా, నాలుగవదిగా గమనించినట్లయితే 20వ అధ్యాయం 22వ వచనం, ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఉండి పరిశుద్ధాత్మను పొందుడి. ప్రియమైన దేవుడులారా, జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువు చెప్తున్నారు ఊది ఏ పొందాలి, ఎంత గొప్ప భాగ్యం కదండి. అన్నిటికీ మూలము పరిశుద్ధాత్మ. సకల వరములకు మూలము పరిశుద్ధాత్ముడని. ఆ పరిశుద్ధాత్ముడు వారు పొందుకోవడానికి ప్రభు ఊది చెప్తున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందుడి. పొమ్మగారు ఏం చేశారు? ఇప్పుడు అక్కడ లేదు కనుక ఏం పొందలేకపోయారు? పరిశుద్ధాత్మను పొందలేకపోయారు కనుక ఆ భాగ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. మనము చాలాసార్లు గమనించినట్లయితే సన్నిధికి లేక దేవుని మందిరానికి క్రమము తప్పకుండా దైవజనుని యొక్క ఏర్పాటును ప్రేమించి క్రమమును పాటిస్తే ఒక్కొక్క రోజు మనకు తెలియకుండానే ఒక్కొక్క వరం ప్రవహిస్తారు. మనకు తెలియదు కానీ ప్రభు మనకు వరమిస్తారు. ఇప్పుడు వారు సహవాసంలో ఉన్నారు కనుక ఆ సహవాసంలోనికి ముఖ్యుడైన ప్రభు వచ్చి వారితో చెప్తున్నారు, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందండి. ఈ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుని ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఐదవదిగా గమనించినట్లయితే ప్రభువారు వారికి అధికారపూర్వకమైన నియమాలు ఇచ్చాడన్నమాట. అంటే అధికారాలు ఇచ్చాడు. ఏంటి అధికారాలు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్త ప్రకటించండి, సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఇలాంటి నియమాలు ఇచ్చారు. మీరు రోగుల మీద చేయి పెట్టినప్పుడు వారు స్వస్థత పొందుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నా దూతను మీకు పంపుతానని ప్రభు ఇలాంటి నియమాలు ఇచ్చినప్పుడు ఆ నియమపు అధికారాన్ని కూడా ఇతడు కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? సహవాసములో లేకపోవడం చేత, సహవాసము నుండి వేరుగా ఉండడం చేత. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే మనము సహవాసంలో ఉన్నామా, సహవాసము నుండి తప్పిపోతున్నామా అనేది ఒక్కసారి మనము పరిశీలన చేయాలి. చాలా మంది వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతారన్నమాట. ఏమండి, మీరు గమనించినట్లయితే చాలా మంది అక్కడక్కడ గుంపులుగా కూడుకొని మాట్లాడుకుంటారు. ఏమండి, దాంట్లో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి? ఆ ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యే అదే ఆ గుంపేదో దేవుని సన్నిధిలో కూడుకుంటే ఎంత భాగ్యమో, ఎంత గొప్ప కదా. కాబట్టి తోమ
దైవ సహవాసంలో, శిష్యుల సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో, సంఘ సహవాసంలో లేకపోవడం బట్టి 5 రకాల వాక్యాలను కోల్పోయాడు. ఆరోగ్యంగా గమనిద్దాం. 20వ అధ్యాయం 23వ వచనం గమనంగా రాసిన ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములను మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండను. ఆరోగ్యంగా గమనించే పాపాలు క్షమించే అధికారం అసలు ఇది సామాన్యంగా, అసలు ఇది మనిషికి ఏంటి, మనిషికి ఇచ్చే వరం కాదండి. అదే ఆ కాలపు పెద్దలు, ఆ ప్రధాన యాజకులు మండిపడింది అదే. ఇతడు పాపాలు క్షమిస్తున్నాడు ఏంటండి? పాపాలు క్షమించే అధికారం ఎవరిది? మరి ఈయనెవరు? దేవుడే. ఆయనకి భూమి మీద, భూమి మీద, పరలోకంలో, భూమి క్రింద ప్రతి స్థలంలో ఆయనకి ఏముంది? అధికారం ఉంది. అధికారం ఏ అధికారము? సర్వ అధికారం. ఆ అధికారైన దేవుడు తన అధికారపూర్వకముగా వారికి ఒక గొప్ప స్థితిని ఇస్తూ ఉన్నాడు, గొప్ప బహుమానం ఇస్తున్నాడు. ఏంటంటే మీరు ఎవరి పాపములు క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి. అటు అధికారం అన్నమాట. దైవ జనుడు, అభిషిక్తుడు అభిషేక వస్త్రం ధరించి పాపములు క్షమాపణ ప్రకటించినప్పుడు వారి పాపములు ఏం చేయబడతాయి? క్షమింపబడతాయి. మనము నెలకొక మాట చెప్పుకుంటాం కదా, మీకు నిలువ పాపం సంగతి కూడా ప్రకటిస్తుంది. అంటే పాపాలు ఒప్పుకోకపోతే ఆ పాపం ఏమైపోదట? నిలువగా ఉండిపోతాం. మనం ఏం చేయాలి? పాపమును ఒప్పుకొని తీర్మానించుకొని ప్రభు పరిశుద్ధతను మనము అవలంబించాలి. చివరిగా గమనించినట్లయితే శిష్యులైన వారు తలుపు వేసుకొని లోపల ఉన్నారు. ఎక్కడున్నారు? గదిలో ఉన్నారు. ఏమండి, ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఏంటంటే తలుపు వేసి ఉండగానే తలుపు ఆయన్ని ఆపలేదు. తలుపు వేసినట్టుగానే ఉన్నట్లుగా ఆయన లోపలికి వచ్చేసారు. ఎందుకని? ఇంకా చెప్పుకున్నాం, ఆయనకి ఏముంది? సర్వాధికారం. లోపలికి కూడా వెళ్ళగల అధికారం ప్రభువు పొంది ఆ దృశ్యాన్ని వారు చూశారన్నమాట. నేను చాలా గొప్ప సంఘటన కదా, గొప్ప సంఘటన కదా. ఏంటండి? తలుపు గెడబెట్టాం, తలుపు లోపల ఉన్నాం. అయినా ప్రభు వారు ఏం చేశారు? మా దగ్గరకు ఈ దృశ్యాన్ని కూడా అతడు ఏం చేశారు? పోగొట్టుకున్నాడు. ఇవన్నిటికీ కారణం ఏంటంటే సహవాసంలో అయినను మార్చొద్దు. చూడండి, ఎబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొచ్చున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయించు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలని ఆలోచించుము. అర్థమవుతుందండి? ఎంత చక్కటి మాట దైవశైలి పౌలు గారు ఈ కాలపు సంఘాన్ని చెప్తున్నారు. ఏమిటి అంటే చాలా మంది చెప్తున్నారు బోధన ఏమని చెప్పాలా? ఏమని? ప్రభు రాకడ సమీపమైంది. అవునా కదా? ఇంత ఘోరం, ఇంత రకమైన ఎండలు, ఇంత రకమైన కరువులు, ఇంకా చూస్తే రైతులకు ఎన్ని ఇబ్బందులు, ఏంటి ఉద్యోగులకు ఏమి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమండి పిల్లలైన వారికి రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఆయన యొక్క రెండవ రాకడను సమీపమును బట్టి చెప్తా ఉన్నారు. కాబట్టి దైవజనులు పౌలు గారు చెప్తున్నారు, కొందరు మానుకుంటారు. చాలా మంది మానుకుంటారు. ఏమైంది లే, ఇక్కడ ఆయన ఖచ్చితంగా చెప్తారు, కొందరు మానుకున్నట్లు మీరు మానుకోవద్దు. ఆ దినము అనగా రెండవ రాకడ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరెక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుడు గారా, ఈ వ్యక్తి సహవాసము మానుకున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్తమానము 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి గారు రాసిన సువార్తమానము ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో
అర్థమవుతుందండి? సహవాసం లేకుండా నువ్వు వేరుగా ఉన్నావు అనుకో, నీతో ప్రభు ఉంటారా? ఉండరు. ఎక్కడ ఆయన నామం, ఏమంటే ఆయన నామంలో అండి ముసలం ముచ్చట్లో చేస్తున్నా, ఆయన నామంలో ఎక్కడ కూడుకుంటారో ఇద్దరు ముగ్గురు మధ్యలో ఆయన ఉండి వారితో సహవాసం చేయడానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క తోమా గారు ఇలాంటి స్థితిని కలిగిన పిదప ప్రభు చెప్తారు, ఇదిగో చూడు అంటే అప్పుడు చూచిన ఆయన కుమిలి పశ్చాత్తాపపడి నా ప్రభువా నా దేవా అని ఏడ్చి చాలా 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 పశ్చాత్తాపడతారు. ఆయన గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమిటి ఆ మాట అంటే, చాలా కాలం క్రిందట అపోస్తులైన వారు ఆయా దేశాలకు వెళ్ళారు. అయితే మరి ఒక్కొక్కరికి నియమింపబడిన దేశమునకు వెళ్ళారు. అయితే మరి ఈ తోమా గారికి పెద్దలు, అపోస్తులైన వారు పెద్దలు నియమించింది ఏంటంటే ఇండియా దేశానికి వెళ్ళు అన్నారు. అమ్మో నేను ఇండియా దేశానికి వెళ్ళను అన్నాడు, వెళ్ళను అన్నాడు. అయితే ప్రభు మరలా అతనికి దర్శనం ఇవ్వగా ఆయన ఇండియా దేశానికి వచ్చి మరి కేరళలో 7 సంఘాలు స్థాపన చేశారు. దేవాలయం కట్టలేదు కానీ 7 ప్రాంతాల్లో ఆయన కారణంగా తిరిగి, ఒక ప్రాంతం అయితే అడుగులో ఉంటుంది మందిరం, అక్కడ ఏనుగులు పునులు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇలాగా చాలా ప్రాంతాలకు వెళ్ళి సంఘ స్థాపన చేశారు. ఆ తోమా గారు పుణ్యమే మన ఇండియాకి ప్రభు యొక్క రక్షణ ఆనందము, ఆ యొక్క సంతోషము, ప్రభు నామం పొందుకుని భాగ్యం మనకు వచ్చింది తప్ప ఈ తెల్లదొరలను బట్టి కాదు. చాలా సుమారుగా క్రీస్తు శకము 54వ సంవత్సరంలో మరి ఒక ఏరియాలో, మరి కొన్ని స్థలాల్లో 52వ సంవత్సరంలో కూడా వచ్చారు. ఇప్పటికీ కూడా కేరళలో చాలా ప్రాంతాల్లో ఆయన తిరిగిన స్థలాలు ఉన్నాయి. ఆ గుర్తులు కూడా అలాగే ఉన్నాయి. ఒక ప్రాంతంలో అయితే మరి సమాజ మందిరం కూడా ఉన్నది. సమాజ మందిరం ఆయన కాలంలో యూదులైన వారట మరి ఆ దేశంలో నుండి చదివిపోయిన పిదప కేరళకు వచ్చి కొన్ని కుటుంబాలు చాలా సంవత్సరాలు అక్కడ సహవాసం చేశారు. తదుపరి అక్కడ మరలా సర్దుకున్న తర్వాత మరి కేరళ వదిలేసి ఆ యొక్క పాలస్తీనానికి మళ్ళీ వెళ్ళడం జరిగింది. అయితే వారు చేసిన వారు సమాధిగా కూడుకున్న ఆ యొక్క సమాజ మందిరం కూడా ఈ వేళకి కేరళలోనే ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. నీ దాసులు అపోస్తులత్వం పొందినప్పటికీ నీ పునరుద్ధానం వేళలో నీ భక్తుల సహవాసంలో లేకపోతున్న బట్టి 7 రకాల భాగ్యాలు కోల్పోయాడు. స్వామి మీరు చెప్పారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టమని. తండ్రి సమయం ఉన్నప్పుడే సహవాసంలోనికి రావాలి, సమయం ఉన్నప్పుడే నీకు పని చేయాలి. తండ్రి అవకాశం ఉన్నప్పుడే నీకు సేవ చేయాలి, అవకాశం ఉన్నప్పుడే నీ గొప్ప కార్యం చేయాలి. కాబట్టి తండ్రి ఇదిగో నాయన నీ దాసులు తోమాగా కోల్పోయారు. అయినను పశ్చాత్తాపపడుతున్న బట్టి తిరిగి అతన్ని మా ఇండియా దేశానికి పంపించి మా ఇండియా దేశానికి పుణ్యమిచ్చావయ్యా, మా ఇండియా దేశానికి రక్షణించావయ్యా, మా ఇండియా దేశానికి గొప్ప దీవెనిచ్చావయ్యా. దాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రాలు. ఒక్కడు వచ్చి మా ఇండియా దేశం కొరకు ఎంతో త్యాగం చేశారయ్యా. వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన బోధలు, వారు చేసిన అద్భుతాలు, వారు చేసిన బాప్తిస కార్యక్రమం ఇప్పటికీ కూడా సాక్షాత్తంగా ఉన్నాయి స్వామి. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. నాయన మేము కూడా ప్రభా నాయన నీలో అతకబడి నీలో సహవాసం చేసి తండ్రి మేము గొప్ప భాగ్యాలు పొందుతున్నా కోరుచున్నాము. ఏ భాగ్యాన్ని మేము కోల్పోకుండా తండ్రి మాకు సహాయం చేయండి. ఈ రాత్రి వేళ ఎలాగూ మేమందరం నీ సన్నిధిలో ఉండి దైవజనులైన తోమా గారి చరిత్రను తెలుసుకున్నను బట్టి తండ్రి అయా మేము ఇక మీదటైనను కోల్పోకుండా వాటిని సంపాదించుకొని తండ్రి ఈ దాసులు పౌలు గారు సెలవిచ్చినట్లు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోమన్నారయ్యా. కాబట్టి తండ్రి కలిగిన భాగ్యాన్ని మేము పోగొట్టుకోకుండా గట్టిగా చేపట్టి ఆయన నిన్ను మహిమపరచగలిగిన మా భాగ్యము నీ వాక్యముల చేత నాకును నీ సర్వ పరిశుద్ధులకు
మా గ్రామ వాసీలందరికీ దయచేసి మీరే మహిమను పొందమని మా కొరకు పునరుద్ధానుడై మృత్యుంజయుడై తిరిగి లేచిన పునరుద్ధానుడై యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం.